పోలీసు వేషంలో వచ్చి బంగారు దుకాణం గుమస్తా నుంచి 25.5 లక్షలు కాజేసిన కేటుగాళ్లను విజయవాడ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పార్థసాయి జల్సాలకు అలవాటు పడి వక్రమార్గం పట్టాడు. జగ్గయ్యపేటకు చెందిన బంగారు వ్యాపారుడు నదుతో చెన్నై వెళ్లి బంగారం కొనుగోలు చేస్తానని గ్రహించి మరికొంతమందితో కలిసి పథకం వేశాడు. ఈ నెల 11న రామకృష్ణ అనే బంగారు దుకాణం గుమస్తా కారులో చెన్నై వెడుతుండగా విజయవాడలో ఈ ముఠా సభ్యులు అడ్డగించారు. పోలీసులమంటూ కారు తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున డబ్బు ఎక్కడికి తీసుకెళ్తున్నామని బెదిరించి ఆ డబ్బును కాజేశారు. దీంతో బీపీ పెరిగిపోయి రామకృష్ణ పడిపోగా ఆసుపత్రిలో చేర్పించారు. తేరుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రత్యేక పోలీసు బృందాలు గాలించి ముఠా సభ్యులను అరెస్టు చేశాయి. 25,55,000 రూపాయలు పోలీసులని చెప్పేసి తీసుకెళ్లారు అని ఒక కంప్లైంట్ వచ్చింది. ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ ఫిర్యాదుదారుడు జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తి. ఆయన డబ్బులు తీసుకుని మామూలుగా చెన్నైకి వెళ్లి ఆ డబ్బులు అక్కడ ఇచ్చి బంగారు వస్తువులు తయారు చేసుకుని వస్తుంటాడు. కారు బుక్ చేసుకుని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ గుర్తులేని 2 వ్యక్తులు కాకి ప్యాంటు, వైట్ టీషర్టు, బ్రౌన్ షూ వేసుకొని బెదిరిస్తారు. ప్రభాస్ కళాశాల వద్ద బెదిరించి ఆ బ్యాగ్ను తీసుకుని అధికారులకు చూపించొస్తాము, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అధికారులు చూపించొస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. సో దీని మీద క్రైమ్ డీసీపీ తిరుమలేష్ ఆధ్వర్యంలో కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. బీఆర్టీసీ రోడ్లో ఒక ఇంట్లో 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో వీళ్ళందరూ కూడా జల్సాలకి అలవాటు పడి వీళ్ళంతా ప్లాన్ వేసి ఈ విధంగా చేస్తారు.